Camera ready. Roll. This is Balu from the location of flight accident with our driver Narendra. For ABC Network. చాలు మీదేమో తెలుగు కాలువ చెప్పేవి తెలుగు వార్తలు కానీ పూర్తి ఆంగ్లం మాట్లాడుతున్నారు మన భావితరాల వాళ్ళు దీన్నే తెలుగు అనే అవకాశం మీకు ఇదేం పోయే కాలం ఇదేం తెగులు Hey man, who are you? We are in live. Get lost. రాయ్ మీకు ఇలా చెప్తే అర్థం కాదురా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు బాధగా ఉందా నొప్పిగా ఉందా అరవరా ఇంకారు బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా దాన్ని భ్రష్టు పట్టించదరురా ఇప్పుడు చూడు వీడి బతుకు నీచ నికృష్ట రాష్ట్ర భ్రష్ట అంపృష్ట కుంకృష్ట కుంజారి వెద నెలతత్వ కుంక నీ పిల్లలు పెట్ట జీవిత కాలికే మొహం. హాయ్ దీపిక. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. బ్యాంకాక్ ని 3 ముక్కలు చేసి 300 స్టోరీలు తీసుకొచ్చుంటావే. నేను పీసెస్ గా కాకుండా పీస్ఫుల్ గా వచ్చినందుకు సంతోషించు. ఏ బ్యాంకాక్ లో మనుషుల్ని కోసుకు తింటారా ఏంటి? అబ్బా నన్ను తినకే. దీపిక, నీ అరప్రేమికుడు వచ్చాడే, ఐ లవ్ యూ చెప్దామని ట్రై చేస్తున్నాడు. పట్టించుకోతే. ఏంటి మన ఛానల్ మీద మొహం వాచిపోయిందా? టీవీ ఆన్ చేస్తున్నావు? నేనేం మన ఛానల్ చూడలే, అంత భయపడాల్సిన పనేం లేదు. కనీసం అతని పేరేంటో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరి హీరో ఎందరినో కాపాడను కోసం ఏంటి ఏబీసీ ఛానల్ చూస్తున్నావు? ఆ ఛానల్ చూసి ఉడుక్కుంటున్నావా? మన మధ్య ఉద్భవించిన కాంతి కిరణం ఈ సూర్యప్రకాశం నాడే ఉల్లిపాయ దొరికితే క్లోజ్ పెట్టి గుమ్మడికాయ చేస్తాడు చూడు. బ్యాంకాక్ హైదరాబాద్ No, ప్లేన్ he's క్రాష్ true. కథ క్లుప్తం. నేను ఆ ఫ్లైట్ లోనే వచ్చాను. ప్రమాదం చూస్తుంటే జరిగి అదంతా కోటి గుర్తుకొస్తుందా? విమానాలు కాదే, ఆ హీరో నా పక్క సీట్ లోనే కూర్చున్నాడు. సహాయక చర్యలు కనీసం ఏమి మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుని పోయాను. ఒక్కొక్కరు ఏ ఒక్క విషయం తెలిసినా మంచి స్టోరీ అయి ఉండేది. బతుకుల మధ్య కొట్లాడి మృత్యువుని జయించిన కొందరు నాటి ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల మాటల్లో ప్రమాదం గురించి తెలుసుకున్నారు. ఏ ఎక్కడికి? నేను ఇప్పుడే వస్తానే. ఫ్లాట్ నెంబర్ 420 రాయల్ ఎస్కాట్ అపార్ట్మెంట్. ఫ్లాట్ కీస్ లా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి? రాయల్ ఎస్కాట్ అపార్ట్మెంట్ ఇదే కదండి? కాదు, హోటల్ తాజ్ కృష్ణ. పేరు చదివి వచ్చినావు కదా లోపలికి. అంటే అది ఈ అడ్రస్. ఏం కావాలమ్మా? అది నేను మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చానండి. ఫ్రెండా? ఆడ ఫ్రెండా మగ ఫ్రెండా? మగ ఫ్రెండే. మగ ఫ్రెండా? బ్యాచులరా ఫ్యామిలీయా? ఆయన ఫ్యామిలీతోనే ఉంటారండి. ఫ్లాట్ నంబర్ 420. అబ్బా 420. అవునండి, ఫ్లాట్ నెంబర్ 420. ఏంటి 420లో దోస్తులు కలవనీకి వచ్చినవా? ఏం మజాక్ చేస్తున్నావా? అది 4 నెలల క్రితం లాక్ చేసిపోయిండ్రు. ఎక్కడికి వెళ్ళారో ఏమన్నా ఐడియా ఉందండి? నేనే అమితాబ్ బచ్చన్ అనుకున్నా. ఊకే సవాల్ జవాబు చేయనీకి. వాళ్ళ పని చూసుకుంటారు, నేను నా పని చూసుకుంటా. నువ్వేలా నీ పని చూసుకోవమ్మా పాపా. అది కదండి కొంచెం. అరే ఓ తలనొస్తుందో పోమ్మ, ఊకే తల తినక పో. ఆడకెళ్ళి వస్తారో ఏమో. ఎవరు? అరే మళ్ళీ వచ్చినావా? మీకు తలనొప్పిగా ఉందన్నారు కదండి, అందుకే మందు తెచ్చాను. తలనొప్పికి పొంది నీకు నువ్వేమన్నా పెద్ద డాక్టరా? డాక్టర్స్ కూడా ఇంత మంచి మందు ఇవ్వరండి.
నువ్వెంత పెద్ద డాక్టర్ అని ముందే చెప్పనుంటే నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. పో, 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 పో. పో బిడ్డ. ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? మీరు బతికే ఉన్నారా? ఓ నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ, మీరు చనిపోయారన్న విషయం మీ కుటుంబ సభ్యులకి చెప్దామని. కథలు చెప్పకు. నువ్వు రిపోర్టర్ అని నాకు తెలుసు. రిపోర్టర్లకు ఎప్పుడు కొత్త న్యూస్ స్టోరీలు కావాలి. నేను మీ గురించి పూర్తిగా తెలుసుకుందామనే వచ్చాను. ఫ్లైట్లో మీ పక్కనే కూర్చున్నా ఏం తెలుసుకోలేకపోయానని చాలా బాధపడ్డాను. అసలు మీరెవరు? మీ వాళ్ళెవరు? మీ కథంతా ఓ న్యూస్ స్టోరీ చేద్దామని వచ్చాను. ప్లీజ్ చెప్పండి. నువ్వే ఇక్కడికి రాగలిగావంటే ఇక్కడికి ఎవరైనా రాగలరు. నాకు ఇదంతా సేఫ్ ప్లేస్ కాదు. నువ్వేమన్నా? నా స్టోరీ కావాలన్నావు కదా, చెప్తా. ముందు నన్ను వేరే సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళు. నేనా? నా వల్ల కాదు. నాకు ఇక్కడ సేఫ్ ప్లేస్ లేని తెలియవు. నువ్వుంటే ప్లేసు సేఫ్ ప్లేస్ కాదా? నో వే. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. అయితే అంతకంటే సేఫ్ ప్లేస్ వేరే ఉంటదు. పద. ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ తీసుకెళ్ళు. తీసుకెళ్తావు. నీకు నా స్టోరీ కావాలి కదా. ఇదే మా ఇల్లు. ఆ పైన మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈ లోపల తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. మీ రూమ్లోకి వెళ్ళిపోయి బాత్రూంలో దాక్కోండి. వచ్చింది మా అక్కే. తొందరగా పంపించేస్తాను. వెళ్ళండి. అక్క, ఎలా ఉన్నా దీపిక? నీకేం కాలేదు కదా? నీకేదో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందన్నారు. అప్పటి నుంచి నేను బావ ఎంత టెన్షన్ అవుతున్నాను తెలుసా? అసలు నీ టైం బాగాలేదు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడి పిల్లిగెడ్డం. ఎంత కలిసి చదువుకున్నా వీడు మలయాళం వాడు. నమ్మొద్దే అంటే విన్నావు కాదు. నిన్ను కాదన్న వీడు ఇక్కడ గానీ నీ మనసులో గానీ ఉండడానికి వీల్లేదు. అదా మర్చిపోయానక్క. అసలు ఆ ఫోటో అక్కడ ఉందని చూసుకోలేదు. అక్క, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. రేపు నేను తప్పకుండా వచ్చి కలుస్తాను. మరి నేను బయలుదేరినా? నువ్వు నీ రిపోర్టర్ ఉద్యోగం, ఈ రిపోర్టర్ ఉద్యోగం వల్లే నువ్వు కష్టాల్లో పడుతున్నావు. హాయిగా ఏ కాల్ సెంటర్లోనే ఉద్యోగం చూసుకోవచ్చు కదా. కదలకుండా తిరగకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. సరే, మీ బావగారికి నీకు మంచి ఉద్యోగం చూడమని చెప్తాను. ఓకేనా? సరే, రేపు మర్చిపోకుండా మా ఇంటికి రా. సర్లే, నేను వెళ్తున్నాను. తలుపులు జాగ్రత్తగా వేసుకో. అసలే ఒక్కదానే ఉంటున్నా. ఎవడన్నా దూరితే ఏం చేస్తావు? ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. వెళ్ళు. ఆ జాబ్ విషయం మీ బావతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. నువ్వు నా వెనకేం చేస్తున్నావు? నేను పైన బాత్రూంలో దాక్కోమని చెప్పానా? ఇంతసేపు మా మాటలన్నీ వినేసావా? చా, నీకు అస్సలు మేనర్స్ లేదు. దీపిక, నేను నా నీడను కూడా నమ్మే పరిస్థితుల్లో లేను. ఇక్కడేం చేస్తున్నావు? ఏంటిది? వేసుకోవడానికి నా దగ్గర బట్టలేం లేవు. అయ్యో, 1 minute. అయ్యో, ఇవాళకి వీటితో అడ్జస్ట్ అయిపో. రేపు కొన్ని కొత్త డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
ఇక నువ్వు చాలా సేఫ్గా ఉండొచ్చు. ఇక నీ స్టోరీ చెప్తావా? ఐఎమ్ సో సారీ, అది నా టీషర్ట్, వేరేది లేక ఇచ్చాను. టాపిక్ డైవర్ట్ చేయకుండా ముందు నీ స్టోరీ చెప్పు. నేను నిన్నెలా నమ్మను? పైగా అమ్మాయిలు నేను అసలు నమ్మను. స్టోరీ చెప్పకుండా తప్పించుకోవడం కోసం ఇప్పుడు కొత్త స్టోరీలు అల్లొద్దు. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? ముందు చెప్పు. ఓ వ్యక్తి పూర్తి డీటెయిల్స్ నాకు తెచ్చి పెట్టాలి. ఎవరా వ్యక్తి? సనీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్. క్షణాలు తెస్తాను. నేను రిపోర్టర్ నమ్మా, కానీ అవి తెచ్చిన తర్వాత కూడా నీ స్టోరీ చెప్పలేదనుకో. చెప్తాను. ప్రామిస్? నేను మనిషిని నమ్ముతాను, ప్రామిస్ని కాదు.